బిగ్ బ్రేకింగ్ అందుతా ఉంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాక్రోచ్ పార్టీ ఒత్తిడి తెస్తా ఉంది. దాదాపు 10 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. విద్యార్థులపై లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలు, తీవ్రమైనటువంటి అణచివేత కొనసాగుతున్న సందర్భంలో ఇక బీజేపీపై ప్రెషర్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కాక్రోచ్ పార్టీ నుంచి వచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లలో మొదటిది నీట్ పరీక్షా పత్రం లీకేజీకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అలాగే ఇప్పటికే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరిపై ఏవైతే కేసులు పెట్టారో అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. అలాగే నీట్ పరీక్షా పత్రం లీకేజీ వల్ల ఎవరైతే మరణించారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి అనే 3 డిమాండ్లతోటి కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి సంఘీభావ ర్యాలీలు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్తఖండంతో ఆ యువతకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. వారి డిమాండ్లు న్యాయమైనవి అని చెప్పి ఇటు పార్లమెంట్లో పోరాడాయి, అలాగే వీధుల్లోకి వచ్చి పోరాడాయి. సో గత 10 రోజులుగా అంటే దాదాపు నెల రోజులుగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. కానీ గత 10 రోజులుగా తీవ్రతరం దాల్చిందని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి జేపీ నడ్డా మంత్రిగా ఆయన చర్చలు జరిపారు కాక్రోచ్ పార్టీతో. సో ఇతర 2 డిమాండ్లకు ఆయన కేసుల ఉపసంహరణ కావచ్చు, పరిహారం కావచ్చు అవన్నిటి కూడా ఒప్పుకున్నప్పటికీ కేంద్ర మంత్రి రాజీనామాకు సంబంధించి ప్రభుత్వం వెనుకడుగు వేస్తూ వచ్చింది, బీజేపీ వెనుకడుగు వేస్తూ వచ్చింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలోని కీలక నాయకుడిగా ఉండి ఇటు నరేంద్ర మోడీ క్యాబినెట్లో కీలక నాయకుడిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితికి ఎదురైన నేపథ్యంలో ఆయన స్టెప్ డౌన్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక విద్యార్థుల విజయం అనుకోవచ్చు, కాక్రోచ్ పార్టీ విజయంగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉద్యమానికి సంబంధించి అన్ని వైపుల నుంచి యువతతో పాటు రాజకీయంగా కావచ్చు, ఇతర సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా విద్యార్థులకు బాసటగా నిలిచినటువంటి పరిస్థితి. పెదవి విప్పి బయటకు వచ్చి అవును వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవి, కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలి, ఈ దేశ భవిష్యత్తే ఆ యువత అయినప్పుడు ఆ యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే, కేంద్రానిదే అని చెప్పి నినదించిన నేపథ్యంలో ఇక ప్రెషర్ పెరగడంతో కేంద్ర మంత్రి రాజీనామా చేశారని చెప్పుకోవచ్చు. సో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారద్దు, గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై నేను కలత చెందాను, అందుకే రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ కూడా విడుదల చేశారు. సో ఇటు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో మాట్లాడిన తర్వాత, బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఆ రాజీనామాను రాష్ట్రపతి కూడా వెంటనే ఆమోదించే అవకాశాలు కనపడతా ఉన్నాయి.